మా చెల్లికి మ్యారేజ్ అయిన తర్వాత నాకు మా చెల్లికి మధ్యలో బాండింగ్ అనేది ఇంకా పెరిగింది గానీ కొంచెం కూడా తగ్గలేదు. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే కొంతమంది సిస్టర్స్ మ్యారేజ్ తర్వాత ఒకరి విషయంలో ఒకళ్ళు స్వార్థంగా ఉండటం నేను చూశాను కాబట్టి నాకు అప్పుడు అనిపించింది మా చెల్లికి మ్యారేజ్ అయిన తర్వాత నేను మా చెల్లి కూడా ఒకవేళ అలాగే ఉంటామేమో అని. కానీ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకైతే అలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు. నేను ఒక దాన్ని అసలు విషయం చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను. ఏం లేదండి, ఈ రోజు మా చెల్లి వెంకట వాళ్ళ పెళ్లి రోజు అనమాట. అయితే మా చెల్లి పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పి నన్ను ఏ రోజు అడగలేదు. కానీ నాకి మా చెల్లి వాళ్ళకి ఏదైనా యూస్ అయ్యే గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది. ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఊర్లో ఉంది. అక్కడ మా చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ లో జాబ్ గురించి వచ్చారు కాబట్టి ఇంకా అక్కడ వాళ్ళకి అవసరమైన వరకే కొనుక్కున్నారు. గుంటూరులోనే కొని పంపిద్దాం అనుకున్నా. కానీ నేను తీసుకున్న ఫ్రిడ్జ్ వాళ్ళకి నచ్చిదో లేదో అని చెప్పి ఇంకా వాళ్ళకి నచ్చిందే తీసుకోమని చెప్పాను. అన్నట్టు ఈ రోజు మా చెల్లి వెంకట వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పా కదా, మీరు కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు కదా. దాంతో పాటు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.